నిధయే సర్వవిద్యానాం విసజే భవరోగిణాం గురువే సర్వలోకానాం దక్షిణామూర్తయే నమః. ఆంధ్రప్రభ భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. వారఫలం కార్యక్రమానికి స్వాగతం. 2025 మే నెల 11వ తారీఖు ఆదివారం నుండి 2025 మే నెల 17వ తారీఖు శనివారం వరకు గల ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా రాశి ఫలితాలు. ఈ వారంలో గ్రహాల యొక్క స్థితిగతులు: మేషములో రవి బుధులు, వృషభములో గురువు, కర్కాటకములో కుజుడు, కన్యలో కేతువు, మీనములో శుక్ర శని రాహువులు, తులా వృశ్చిక ధనస్సు రాశుల్లో చంద్ర సంచారం. ఇప్పుడు 12 రాశుల్లో ముందుగా మేషరాశి వారు. ఈ మేషరాశి వారికి ఈ వారంలో మొత్తం 5 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. అధికంగా సుఫలితాలను లాభాలను అందుకునే పరిస్థితి ఈ వారంలో మేషరాశి వారికి ఉంటుంది. జన్మరాశిలో ఉన్నటువంటి బుధ సంచారం వల్ల జనసాకారం బాగా ఉంటుంది. ఆర్థికపరమైనటువంటి అవసరాలంతా కూడా అవసరానికి అనుగుణంగా సర్దుబాటు జరిగేటువంటి పరిస్థితి మీకు కనిపిస్తుంది. ద్వితీయంలో ఉన్నటువంటి గురు సంచారం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. కుటుంబంలో సంతోషకర వాతావరణం ఉంటుంది. సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులు గుర్తింపు తెచ్చుకోగలుగుతారు. షష్టమ భావంలో ఉన్నటువంటి కేతు సంచారం వల్ల రుణ రోగ శత్రు విముక్తిని ఈ వారంలో మీరు పొందగలుగుతారు. నిరాడంబరంగానే మీదైనటువంటి శైలిలో మీరు పోటీ ప్రపంచంలో విజయాలను అవకాశాలను అందిపుచ్చుకుంటారు. సప్తమ భావంలో ఉన్నటువంటి చంద్ర సంచారం వల్ల సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవడం, సంతోషకర వాతావరణాన్ని చవిచూసేటువంటి పరిస్థితి ఈ వారంలో మీకు ఉంటుంది. దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు కాస్త ఇబ్బందిగా మారేటువంటి సూచనలు కనిపిస్తుంది. ఆ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ రాశి వారికి వారంలో ఆది, సోమ, శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఈ మేషరాశి వారు కొన్ని మినుములను శనివారం రోజు పేదవారికి దానం చేయండి. స్తోత్ర పారాయణ విషయంలో శ్రీ సూక్తం, శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రం నిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా మేషరాశి వారు కనకదుర్గాదేవిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. వృషభ రాశి వారు. ఈ వృషభ రాశి వారికి ఈ వారంలో మొత్తం 6 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఎక్కువ సుఫలితాలను లాభాలను ఈ వారంలో మీరు అందుకుంటారు. జన్మరాశిలో గురు సంచారం జరుగుతోంది. చాలా విషయాలు మీకు అనుకూలంగా ఉంటాయి. మంచి అభివృద్ధిని, ఆదాయాన్ని ఈ వారంలో అందిపుచ్చుకుంటారు. తృతీయ భావంలో ఉన్నటువంటి కుజ సంచారం వల్ల జనసాకారం బాగా ఉంటుంది. భూవాహన లాభాలు అందుకుంటారు. రియల్ ఎస్టేట్లో అధికంగా లాభాలు అందుకునే పరిస్థితి మీకు ఎదురవుతుంది. షష్టమ భావంలో ఉన్నటువంటి చంద్ర సంచారం వల్ల నిరాడంబరంగానే పోటీ ప్రపంచంలో మంచి విజయాలను, మంచి అవకాశాలను అందిపుచ్చుకునేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. లాభభావంలో రాహు శుక్ర శనులు సంచారం చేయడం వల్ల విదేశీ వ్యవహారాలు బాగా ఉంటాయి. సృజన సహకారం బాగా ఉంటుంది. వ్యవసాయ రంగంలో అధిక ఉత్పత్తులు, లాభాలు అందుకునే పరిస్థితి మీకు కనిపిస్తుంది. మరి వ్యయంలో ఉన్నటువంటి రవి సంచారం వల్ల అధికారులతో మనస్పర్ధలు కానీ, అభిప్రాయ భేదాలు కానీ రావడానికి అవకాశం కనిపిస్తుంది. ఈ రాశి వారికి వారంలో ఆది, సోమ, మంగళ, బుధవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఈ వృషభ రాశి వారు 1 కేజీ గోధుమలు కానీ, గోధుమ పిండి కానీ ఆదివారం రోజు మీ కుటుంబంలో పనిచేసే పని వారికి దానం చేయండి. స్తోత్ర పారాయణ విషయంలో సూర్యాష్టకం ప్రతినిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా ప్రతిరోజు ఉదయాన్నే నిద్రలేసి స్నానం ఆచరించి సూర్య భగవాన్ని దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. మిథున్ రాశి వారు. ఈ మిథున్ రాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. మంచి ఫలితాలను, లాభాలను ఈ వారంలో మీరు అందుకుంటారు. దశమ భావంలో ఉన్నటువంటి శని సంచారం వల్ల వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో పని ఒత్తిడి, పని భారము పెరుగుతుంది. దానికి తగినటువంటి ఫలితాన్ని కూడా మీరు అందుకుంటారు. దశమ భావంలో ఉన్నటువంటి రాహు సంచారం వల్ల నూతన వ్యక్తుల వల్ల కానీ, నూతన వ్యాపారాల వల్ల కానీ, లేకపోతే నూతన సంస్థలు ప్రారంభించడం వల్ల కానీ మంచి లాభాలను అందుకునే పరిస్థితి ఈ వారంలో కనిపిస్తుంది. లాభభావంలో ఉన్నటువంటి రవి సంచారం వల్ల అధికారుల యొక్క అండదండలతో వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని సాధిస్తారు. రాజకీయ నాయకులకు నూతన అవకాశాలు రావడానికి ఎంతగానో అనుకూల వాతావరణం కనిపిస్తుంది. అలాగే లాభభావంలో ఉన్నటువంటి బుధ సంచారం వల్ల బ్యాంకు లావాదేవీలు కానీ, రుణ సదుపాయాలు కానీ, ఆర్థికపరమైనటువంటి విషయాలంతా కూడా మీకు అనుకూలంగా ఉండడానికి అనుకూల వాతావరణం కనిపిస్తుంది. ఇక ద్వితీయ భావంలో ఉన్నటువంటి కుజ సంచారం వల్ల మీ మాటల వల్ల అపార్థాలు, మీరు కఠినంగా మాట్లాడడం వల్ల ఎదుటివారు ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి, తద్వారా మనస్పర్ధలు వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఈ రాశి వారికి వారంలో మంగళ, బుధ, గురు, శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఈ మిథున రాశి వారు 1 కేజీ కందిపప్పును మంగళవారం రోజు పేదవారికి కానీ, మీ కుటుంబంలో పనిచేసే పనివారికి కానీ దానం చేయండి. స్తోత్ర పారాయణ విషయంలో సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రాన్ని నిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా మిథున రాశి వారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల సంతోషంగా, ప్రశాంతంగా ఉండగలుగుతారు.
కర్కాటక రాశి వారు. ఈ కర్కాటక రాశి వారికి ఈ వారంలో మొత్తం 5 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఎక్కువ శుభఫలితాలను, లాభాలను మీరు అందుకుంటారు. తృతీయ భావంలో కేతు సంచారం వల్ల నిరాడంబరంగానే జనసహకారంతో చాలా పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. భాగ్యభావంలో ఉన్నటువంటి శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో శుభకార్యాలు నిర్వర్తిస్తారు. విందు వినోదాల్లో పాల్గొనేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే దశమ భావంలో ఉన్నటువంటి రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో మంచి అభివృద్ధిని, ఆదాయాన్ని అందిపుచ్చుకుంటారు. లాభభావంలో ఉన్నటువంటి గురు సంచారం వల్ల పోటీ ప్రపంచంలో మంచి విజయాలను, విద్యా సంబంధమైనటువంటి పరీక్షల్లో మంచి ఫలితాలను, సమాజంలో గుర్తింపును, ఆదాయాన్ని అందుకుంటారు. చతుర్థ భావంలో చంద్ర సంచారం వల్ల కుటుంబంలో అశాంతికి, నిరాశకు అవకాశం కల్పిస్తోంది. ఆ విషయంలో మీరే తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రాశి వారికి ఈ వారంలో గురు, శుక్ర, శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో కర్కాటక రాశి వారు 1 కేజీ బియ్యం సోమవారం రోజు పేదవారికి దానం చేయండి. స్తోత్ర పారాయణం విషయంలో లలితా సహస్రనామ స్తోత్రం నిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా కర్కాటక రాశి వారు లలితాదేవిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. సింహరాశి వారు. ఈ సింహరాశి వారికి ఈ వారంలో మొత్తం 3 గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి. అయినప్పటికీ మంచి ఫలితాలను, లాభాలను ఈ వారంలో మీరు అందుకుంటారు. తృతీయ భావంలో ఉన్నటువంటి చంద్ర సంచారం వల్ల మీ మనస్సుకు నచ్చేటువంటి కొన్ని సంఘటనలు జరగడం వల్ల సంతోషంగా, ప్రశాంతంగా కాలం గడుపుతారు. అష్టమ భావంలో ఉన్నటువంటి శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీల యొక్క సహకారంతో ఆకస్మికంగా ఆదాయాల్ని అందిపుచ్చుకుంటారు. భాగ్యభావంలో ఉన్నటువంటి రవి సంచారం వల్ల రాజకీయ నాయకుల నుంచి సహాయం కానీ, లేకపోతే అధికారుల నుంచి మంచి సహకారం కానీ అందడం వల్ల మీరు అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళడానికి అవకాశం కనిపిస్తుంది. వ్యయములో కుజ సంచారం వల్ల విపరీతమైన ఖర్చులు, మానసిక ఒత్తిడి కనిపిస్తుంది. అష్టమ భావంలో ఉన్నటువంటి శని సంచారం వల్ల రహస్య జీవనం కానీ, లేకపోతే పోలీస్ స్టేషన్లో కానీ, జైలుకు కానీ సంబంధించిన విషయాల్లో మీరు ఇబ్బందులు కొని తెచ్చుకునేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ రాశి వారికి ఈ వారంలో ఆది, సోమ, శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఈ సింహరాశి వారు 1 కేజీ నల్ల ద్రాక్ష కానీ, నేరేడు పళ్ళను కానీ వయోవృద్ధులకు శనివారం రోజు దానం చేయండి. స్తోత్ర పారాయణం విషయంలో సుందరకాండ పారాయణం చేయండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా సింహరాశి వారు ఆంజనేయ స్వామిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల సంతోషంగా, ప్రశాంతంగా ఉండగలుగుతారు. కన్యారాశి వారు. ఈ కన్యారాశి వారికి ఈ వారంలో మొత్తం 3 గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి. అయినప్పటికీ మంచి ఫలితాలను ఈ వారంలో మీరు అందుకుంటారు. అష్టమ బుధ సంచారం వల్ల ఆకస్మికమైనటువంటి ఆదాయాన్ని కానీ, ఆర్థికపరమైనటువంటి సర్దుబాటు కానీ ఈ వారంలో మీకు అనుకూలంగా జరుగుతుంది. భాగ్యభావంలో ఉన్నటువంటి గురు సంచారం వల్ల సంతోషకర వాతావరణాన్ని చవిచూస్తారు. సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులు కూడా తెచ్చుకుంటారు. లాభభావంలో కుజ సంచారం వల్ల భూవాహన లాభాలు, రియల్ ఎస్టేట్లో అధిక లాభాలు అందుకునే సూచన కనిపిస్తుంది. అయితే చాలా విషయాలు ఈ కన్యారాశి వారికి ఈ వారంలో నిరాశను కలిగిస్తాయి. అలాగే అధికారులతో అభిప్రాయ భేదాలు, మనస్పర్ధలు రావడానికి కూడా అవకాశం కనిపిస్తుంది. ఈ రాశి వారికి ఈ వారంలో మంగళ, బుధ, శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఈ కన్యారాశి వారు కొన్ని ఉలవలను బాగా ఉడికించి బెల్లం పొడితో కలిపి ఆవులకు ఆహారంగా దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో గణేశాష్టకం ప్రతినిత్యం చేసుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా కన్యారాశి వారు గణపతి స్వామిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల సంతోషంగా, ప్రశాంతంగా ఉండగలుగుతారు. తులారాశి వారు. ఈ తులారాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. మంచి ఫలితాలను, లాభాలను ఈ వారంలో మీరు అందుకుంటారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని, ఆదాయాన్ని ఈ వారంలో మీరు సాధించుకోగలుగుతారు. మీకు రాహువు అనుకూలంగా ఉండడం చేత విదేశీ వ్యవహారాలు కానీ, లేకపోతే నూతన వ్యాపారాలు కానీ, నూతన వ్యక్తుల వల్ల కానీ లాభాలు అందుకునేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే పనివారి యొక్క సహకారం వల్ల, అనగా షష్టమ భావంలో శని సంచారం వల్ల, ఇంటా బయట పనివారి సహకారం వల్ల చాలా పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు. వ్యవసాయ రంగంలో అధిక ఉత్పత్తులు అందిపుచ్చుకుంటారు. వ్యాపారాలను ప్రారంభించడం, నూతన వ్యాపారాలు, ఆర్థిక అభివృద్ధి, ఆర్థికపరమైనటువంటి సౌకర్యాలను అందిపుచ్చుకునేటువంటి వాతావరణం ఈ వారంలో ఉంటుంది. అకారణంగా కొంతమంది వ్యక్తులతో మీరు అభిప్రాయ భేదాలు తెచ్చుకుంటారు, మనస్పర్ధలు తెచ్చుకుంటారు. మీ మాటల వల్ల వారు ఇబ్బంది పడేటువంటి సూచనలు కూడా కనిపిస్తోంది. ఈ రాశి వారికి ఈ వారంలో ఆది, సోమ, గురు, శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఈ తులారాశి వారు కొన్ని శనగలను గురువారం రోజు గురువులకు కానీ, లేక పేదవారికి కానీ దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో గురు చరిత్రను ప్రతిరోజు చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా తులారాశి వారు దత్తాత్రేయ స్వామి వారిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల సంతోషంగా, ప్రశాంతంగా ఉండగలుగుతారు. వృశ్చిక రాశి వారు. ఈ వృశ్చిక రాశి వారికి ఈ వారంలో మొత్తం 5 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఎక్కువ సుఫలితాలను, లాభాలను ఈ వారంలో మీరు అందుకుంటారు. షష్టమ భావంలో బుధ సంచారం వల్ల ఆర్థిక విషయాలు మీకు అనుకూలంగా ఉంటాయి. బ్యాంకు లావాదేవీలు, రుణ సదుపాయాలు మీకు అనుకూలంగా ఉండేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. షష్టమ భావంలో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో మంచి అభివృద్ధిని, ఆదాయాన్ని, పోటీ ప్రపంచంలో విజయాలను సాధించుకుంటారు.
సప్తమ భావంలో ఉన్నటువంటి గురు సంచారం వల్ల సమాజంలో గుర్తింపు, మంచి వ్యక్తుల నుంచి సహకారము, అధికారుల నుంచి అభినందనలు, సమాజంలో గుర్తింపు, పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవడానికి అవకాశం ఉంది. లాభభావంలో ఉన్నటువంటి కేతు సంచారం వల్ల నిరాడంబరంగానే వృత్తి, ఉద్యోగ, వ్యాపార, వ్యవసాయ రంగాల్లో మీరు లాభసాటిగా ముందుకు సాగే పరిస్థితి కనిపిస్తుంది. వ్యయంలో ఉన్నటువంటి చంద్ర సంచారం వల్ల కొన్ని విషయాలు నిరాశను కలిగిస్తాయి, కొన్ని విషయాల్లో అశాంతికి గురయ్యేటువంటి సూచనలు కనిపిస్తుంది. ఈ రాశి వారికి ఈ వారంలో మంగళ, బుధ, శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఈ వృశ్చిక రాశి వారు 1 కేజీ బియ్యాన్ని సోమవారం రోజు పేదవారికి కానీ, కుటుంబంలో పనిచేసే పనివారికి కానీ దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో లలితా సహస్రనామ స్తోత్రాన్ని ప్రతినిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా వృశ్చిక రాశి వారు లలితాదేవిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల సంతోషంగా, ప్రశాంతంగా ఉండగలుగుతారు. ధనుస్సు రాశి వారు. ఈ ధనుస్సు రాశి వారికి ఈ వారంలో మొత్తం 3 గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి. అయినప్పటికీ మంచి ఫలితాలను, లాభాలను ఈ వారంలో మీరు అందుకుంటారు. చతుర్థంలో ఉన్నటువంటి శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు, విందు వినోదాల్లో పాల్గొంటారు, సంతోషంగా కాలం గడుపుతారు. దశమ భావంలో ఉన్నటువంటి కేతు సంచారం వల్ల నిరాడంబరంగానే వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అభివృద్ధిని, ఆదాయాన్ని అందిపుచ్చుకుంటారు. లాభభావంలో ఉన్నటువంటి చంద్ర సంచారం వల్ల వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో సంతృప్తికరంగా ఈ వారమంతా కూడా పనిచేయగలుగుతారు. కొన్ని అసౌకర్యాలు, అశుభ వార్తలు ఈ వారంలో వినక తప్పదనిపిస్తుంది. అధికారుల నుంచి అభిప్రాయ భేదాలు, ఇబ్బందులు వచ్చేటువంటి సూచన కూడా కనిపిస్తోంది. ఈ రాశి వారికి వారంలో ఆది, సోమ, గురు, శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఈ ధనుస్సు రాశి వారు కొన్ని పెసర్లను, అనగా పెసరపప్పును బుధవారం రోజు పేదవారికి దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో శ్రీరామ రక్షా స్తోత్రం ప్రతినిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా ధనుస్సు రాశి వారు సీతారామచంద్రమూర్తి ఆలయానికి వెళ్ళి తులసి ఆకులమాలను సమర్పించి స్వామివారికి, అమ్మవారికి నమస్కారం చేసుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. మకర రాశి వారు. ఈ మకర రాశి వారికి వారంలో మొత్తం 5 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఎక్కువ శుభలితాలను, లాభాలను ఈ వారంలో మీరు అందిపుచ్చుకుంటారు. తృతీయ భావములో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో చాలా కార్యక్రమాలు సునాయాసంగా పూర్తి చేస్తారు. తృతీయ భావములో శని సంచారం వల్ల పనివారి సహకారంతో చాలా పనులు ఈ వారంలో పూర్తవుతుంది. వ్యవసాయ రంగంలో చాలా కార్యక్రమాల్లో మీరు విజయాలను అందుకోగలుగుతారు. చతుర్థ భావంలో బుధ సంచారం వల్ల ఆర్థికపరమైనటువంటి అభివృద్ధిని, ఆర్థిక బలాన్ని అందిపుచ్చుకుంటారు. దశమ భావంలో చంద్ర సంచారం వల్ల సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులు, వృత్తి, ఉద్యోగాలలో అభివృద్ధిని సాధించుకుంటారు. సప్తమ భావంలో ఉన్నటువంటి కుజ సంచారం వల్ల జనాలతో మనస్పర్ధలు, కలహాలు, గొడవలు రావడానికి అవకాశం కనిపిస్తుంది. ఆ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని గమనించండి. ఈ రాశి వారికి ఆది, సోమ, మంగళ, బుధవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో మకర రాశి వారు 1 కేజీ కందిపప్పు మంగళవారం రోజు పేదవారికి కానీ, కుటుంబంలో పనిచేసే పనివారికి కానీ దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో సుబ్రహ్మణ్యాష్టకం ప్రతినిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా మకర రాశి వారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. కుంభరాశి వారు. ఈ కుంభరాశి వారికి ఈ వారంలో మొత్తం 3 గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి. అయినప్పటికీ మంచి ఫలితాలను, లాభాలను, అవకాశాలను అందుకుంటారు. ద్వితీయ భావంలో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో మంచి అభివృద్ధిని సాధిస్తారు. మీ మాటకు విలువ పెరుగుతుంది, సమాజంలో మంచి గుర్తింపు లభిస్తుంది. తృతీయ భావంలో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో అభివృద్ధిని, ఆదాయాన్ని, అభినందనల్ని అందిపుచ్చుకుంటారు. షష్టమ భావంలో కుజ సంచారం వల్ల కోర్టు కేసులు మీకు అనుకూలంగా ఉన్నాయి. భూవాహన లాభాలు అందుకుంటారు. రియల్ ఎస్టేట్ రంగంలో అధిక లాభాలు అందుకునే సూచన కనిపిస్తోంది. మీ మాటల వల్ల ఎదుటివారు అపార్థాలు చేసుకోవడం, తద్వారా మనస్పర్ధలకు అవకాశం ఉంది. కుటుంబంలో దుబారా ఖర్చుల వల్ల ఆర్థిక సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ రాశి వారికి ఈ వారంలో మంగళ, బుధ, గురు, శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఈ కుంభరాశి వారు 1 కేజీ మినుములను పేదవారికి శనివారం రోజు దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో శ్రీ సూక్తం ప్రతినిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా ఈ కుంభరాశి వారు కనకదుర్గాదేవిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల సంతోషంగా, ప్రశాంతంగా ఉండగలుగుతారు. మీనరాశి వారు. ఈ మీనరాశి వారికి ఈ వారంలో మొత్తం 3 గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి. అయినప్పటికీ మంచి ఫలితాలను, లాభాలను ఈ వారంలో మీరు అందుకుంటారు. జన్మరాశిలో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు, విందు వినోదాల్లో పాల్గొంటారు, సంతోషకర వాతావరణాన్ని చవిచూస్తారు. ద్వితీయ భావంలో బుధ సంచారం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది, వ్యాపార అభివృద్ధి జరుగుతుంది, ఆర్థికపరమైనటువంటి విషయాలంతా కూడా మీకు అనుకూలంగా ఉంటుంది. తృతీయ భావంలో గురు సంచారం వల్ల మీరు చేసేటువంటి పనికి, ప్రతిభకు తగిన ఫలితం మీకు లభిస్తుంది. కొందరు పెద్దల సహకారంతో చాలా కార్యక్రమాలు ఈ వారంలో సునాయాసంగా పూర్తి చేస్తారు. సంతానం విషయంలో మనస్పర్ధలు రావడానికి అవకాశం ఉంది. అలాగే అశాంతిని కలిగించేటువంటి కొన్ని సంఘటనలు ఇబ్బందిగా మారేటువంటి సూచన ఈ వారంలో మీకు మీనరాశి వారికి కనిపిస్తుంది. ఈ రాశి వారికి వారంలో గురు, శుక్ర, శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఈ మీనరాశి వారు 1 కేజీ బియ్యం సోమవారం రోజు పేదవారికి దానం చేయండి.
స్తోత్ర పారాయణ విషయంలో లలితా సహస్రనామ స్తోత్రం నిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా మీనరాశి వారు లలితాదేవిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. మేషము నుండి మీనం వరకు గల ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా రాశి ఫలితాలు చెప్పడం జరిగింది. చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆంధ్రప్రభ భక్తి ఛానల్ ప్రేక్షకులంటే మీరందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.